పద్మనాభస్వామి తిరువనంతపురాన్ని తన నివాసంగా ఎందుకు ఎంచుకున్నారో మీరెప్పుడైనా ఆలోచించారా? కేరళ రాజధాని తిరువనంతపురాన్ని అనంత పవిత్ర నగరం అని ఎందుకు పిలుస్తారు? మరియు అక్కడ ప్రపంచ ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయం ఎలా ఏర్పడింది? విల్వమంగళం స్వామి అనే ఒక గొప్ప ఋషి విష్ణువు యొక్క పరమభక్తుడు. ఆయనకు దేవుడిని సాక్షాత్కారంగా చూడాలనే ఒకే ఒక లక్ష్యం ఉండేది. ఒకరోజు విష్ణువు ఒక చిన్న అల్లరి బాలుడి రూపంలో అతని ఆశ్రమంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడు ఋషితో ఆడుకుంటూ ఉండేవాడు. ఋషి కూడా ఆ బాలుడిని సాధారణ బాలుడిగా భావించి ప్రేమించేవాడు. అయితే ఒకరోజు ఆ బాలుడు పూజ కోసం ఉంచిన శాలిగ్రామాన్ని తీసుకుని ఆడుకోవడం చూసి ఋషికి కోపం వచ్చింది. కోపంలో ఋషి ఆ బాలుడిని వెనుక నుండి కొంచెం నెట్టారు. ఆ క్షణమే ఆ బాలుడు అదృశ్యమయ్యాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్య వాణి వినిపించింది. "నువ్వు నన్ను మళ్లీ చూడాలనుకుంటే అనంతకాడుకురా, అది సాక్షాత్తు విష్ణువే" అని ఋషి గ్రహించి పశ్చాత్తాపంతో దేవుణ్ణి వెతుకుతూ బయలుదేరారు. అడవులు నదులు దాటుకుంటూ ఋషి చివరకు అనంతకాడు చేరుకున్నారు. అదే నేటి తిరువనంతపురం. అక్కడ ఋషికి విష్ణువు యొక్క అద్భుతమైన అనంత శయన రూపం కనిపించింది. స్వామి అనంతనాగుపై పవలించి ఉన్నారు. మరియు ఆయన రూపం ఎంత విశాలంగా ఉందంటే ఋషి ఒకేసారి స్వామి తల మరియు పాదాలను చూడలేకపోయారు. ఋషి విన్నపం మేరకు భగవంతుడు తన రూపాన్ని మనుషులు సులభంగా దర్శించుకునేలా తగ్గించుకున్నారు. ఆ దివ్య స్వరూపమే పద్మనాభస్వామి పేరుతో ప్రతిష్ఠించబడింది. నేటికీ ఆలయంలో విష్ణువు యొక్క విగ్రహం ఎంత పెద్దదంటే దానిని పూర్తిగా ఒకేసారి చూడటం సాధ్యం కాదు. అందుకే దర్శనం కోసం 3 వేర్వేరు ద్వారాలు ఏర్పాటు చేశారు. మొదటి ద్వారం నుండి భగవంతుని ముఖం, రెండవ ద్వారం నుండి నాభి భాగం మరియు 3వ ద్వారం నుండి పాదాలను దర్శించుకోవచ్చు. అందుకే తిరువనంతపురాన్ని అనంత పవిత్ర నగరం అని పిలుస్తారు. కామెంట్స్ లో తప్పకుండా జై శ్రీహరి అని రాయండి.